డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడంతో లైసెన్స్ సీజ్. తాగి వాహనం నడిపితే గనక ఫైన్ కట్టిన యువకుడు. ఇలాంటి వార్తలు మనం ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయటం, ఫైన్లు వేయటం, లైసెన్స్లు రద్దు చేయటం, మహా అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వాహనదారుల తీరు మాత్రం అస్సలు మారదు. అందుకే ఉప్పల్ ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి కాస్త కొత్తగా ఆలోచించారు. ఓసారి బిగ్ టీవీ స్క్రీన్ పై మీరే లుక్ వేయండి. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, అటుపడు హ్యాపీ హ్యాపీ, అటుపడు హ్యాపీ హ్యాపీ, వద్దు హ్యాపీ హ్యాపీ. ఓకే తాగకు ప్లీజ్, నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, అటుపడు హ్యాపీ హ్యాపీ, అటుపడు హ్యాపీ హ్యాపీ, వద్దు హ్యాపీ హ్యాపీ. ఓకే చూశారు కదా, అక్కడున్న చిన్నారి మందు తాగకు నాన్న ప్లీజ్, నువ్వు మాకు కావాలి అని ఎంత క్యూట్గా అడుగుతున్నాడు. అలా అడిగిన తర్వాత కూడా ఎవరైనా తాగుతారా? ఒకవేళ ఆ తర్వాత కూడా తాగితే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. రెగ్యులర్ చర్యలతో వాహనదారుల్లో మార్పు రావడం లేదని భావించారో ఏమో కానీ ఉప్పల్ ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి కాస్త కొత్తగా ఆలోచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టిబడిన ఓ వ్యక్తికి తన ఏడాది బాబుతోనే కౌన్సిలింగ్ను ఇప్పించేశారు. నాన్న నువ్వు తాగి రావద్దు, నువ్వు మాకు కావాలి, మరోసారి తాగి బండి నడపవద్దని ప్రామిస్ చెయ్యి అని ఆ బాబు అడుగుతున్నాడు. కాదు, ఆ బాబుతో మేడం లక్ష్మీ మాధవి అలా అడిగించారు. మాధవీలత ఆలోచనకు అక్కడున్న వాహనదారులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. మేడం మీరు గ్రేట్ అంటున్నారు. నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి.